తెల్లారి లేస్తే మేము పబ్లిక్ అది చేసినాం ఇది చేసినాం అని చెప్పుడే గాని చేసింది ఎవరికో ఇచ్చింది ఎంతమందికో ఇక దేవునికే ఎరక కావాలి. రైట్, టైం అయిపోతుంది. ఆలస్యం చేయకుండా ఇవాళ హెడ్లైన్స్ ఏందో చూసేయండి. మంటలు ఆర్పనికి కొత్త రకం రోబో, దాని పనితీరు చూసినాక అంటారేమో బాంబో. పట్నంలో ఎక్కడ చూసినా రోడ్ల మీద గుంతలు, పబ్లిక్ అడిగితే లేవంటున్నారంట నిధులు. హెల్మెట్ పెట్టుకొని భయంతో చేస్తున్నారు పనులు, ఓ పారి నజరు పెట్టుండ్రు అధికారులు. గృహలక్ష్మి ఇస్తారా ఇయ్యరా అని అడుగుతారు ప్రజలు, ఆలోచన చేయాలి మరి లీడర్లు. పబ్లిక్ అన్యాయం చేసిందంట తెలంగాణ ప్రభుత్వం, అయినా ప్రజలకు న్యాయం చేయకపోతే ఏం లాభం. ఇక వార్తలు షాల్ చేయంగానే గా లీడర్లు గట్ల చేసిండ్రు, గీ లీడర్లు గిట్ల చేసిండ్రు, ఇగో గిసోటి ముచ్చట్లు ఏమైనా ఉంటే అయితే ఇంకా చెప్పుకుందాం. కానీ ముందుగాలనైతే మనం ఒక్క మంచి వార్తతోని మన అదుర్స్ని షాల్ చేద్దాం. ఇక ఇక్కడ మొదగాల వార్త ఏంటంటే, ఇప్పుడు ఒగోగలకు ఒక్కో టాలెంట్ ఉంటుంది, గట్లనే ఒగో మనిషికి ఒగో ఆలోచన ఉంటుంది. అయితే ఇక్కడ గా టాలెంట్ ఏంటంటే, కొన్ని సందర్భాలల్లా మనుషులు చేయలేని పని కూడా ఇగో ఇది చేస్తుందంట. మరి గదేంది, దాని కథ ఏంది అన్ని ఒప్పరు అరుచుకుని వద్దాం పాండ్రి. ఏహపో ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే, అగో ఇప్పుడు మన దేశంలో చూసుకున్నా గిట్టనే మన పట్టణంలో చూసుకుంటా ఎక్కడ చూసినా కూడా ఈ నడుమ ఒకటి చాలా ఎక్కువైపోతున్నది. అగో గది ఏంటంటే అగ్ని ప్రమాదాలు. అరే మంచో చెడో టైం మంచిగా ఉండా లేకపోవా తెలియదు కానీ ఇక మొత్తానికైతే ఈ అగ్ని ప్రమాదాలు చాలా తీరుగా చాలా రకంగా అవుతాయి. ఇక మరి ఇక్కడ మేము చెప్పదలుచుకున్న ముచ్చట ఏంటంటే, ఇగో ఇక్కడ ఈ వీడియో చూడరి తర్వాత ముచ్చట. కనబడే అన్న పేరు మనోజ్ జైస్వాల్ గా మధ్యప్రదేశ్ దగ్గర ఉంటారట. అయితే ఇక్కడ అన్నం ముచ్చట ఏంటంటే, అవి అన్న ఏదైతే తయారు చేస్తాడో అది ఒక చిన్న రోబో అన్నట్టు. మరి ఇక్కడ ఈ రోబో తోటి ఏం పని ఏం కథ అని ఆలోచన చేస్తున్నారులే. అయితే ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదం జరిగిన కాడ పెద్ద పెద్ద చోట్ల అయితే బండ్లు అయినా వస్తాయి పోతాయి, కానీ ఇక చిన్న చిన్న గల్లీలలోనో లేకపోతే ఇరుకిరుకు గల్లీలలో అయితే మాత్రం ఇక పెద్ద బండ్లు వచ్చి మంటలు ఆర్పడానికి చాలా టైం పడుతుంది. ఇక అందుకోసమే అవో గట్ల అయితే పబ్లిక్ ఆడు చూసుకుంటే అగ్నిమాపక సిబ్బందికి చాలా తక్లీఫ్ అవుతుంది అని చెప్పేసి ఇగో అన్న ఆలోచన చేసి ఈ రోబోని తయారు చేసిండు అన్నట్టు. మొత్తానికి ఇక్కడ రోబో చేసే పని ఏంటంటే ఇక పెద్ద పెద్ద మాటలను కూడా అర్పుతుందట. ఆగో ఇంత చిన్న రోబో మరి గంత పెద్ద మాటలని ఎట్లా అర్పుతుందనే కదా ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ చూడుర్రి, అగో చిన్న రోబో కనబడుతుంది కదా నువ్వు, పైన ఉన్నది ఏందో కాదు కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్ అట. అది అన్న అట్లా పెట్టి ఇక పక్క పొంటున్న రిమోట్ కంట్రోల్ తోని అవో మాటలను ఆర్పేస్తాడట. ఇక ఇది ఇంకా ప్రయోగ దశలో ఉన్నది అన్నట్టు. అంటే ఇంకా అన్న తయారు చేస్తాడట. ఇక అన్న చదువుకున్నదేమో మరి ఆటో ఇంజనీరింగ్ అట. ఇక అందుకోసమే పబ్లిక్ ఇట్లా తిప్పలు కావద్దని చెప్పేసి ఒక చోటు పని చేస్తున్నాడట. ఇక మరి ఇట్లా తయారు చేసిన అన్న ఓ పారు మాట్లాడతాడట. గది కూడా ఇందాం పండ్రి. narrow streets and alleyways हैं जहाँ पे फायर ट्रक्स पहुँच नहीं सकते. भले ही कोई बड़ी आग लगी है, लेकिन ऐसे स्पेस कंस्ट्रेंट्स की वजह से वो उनका इक्विपमेंट वहाँ पे जा ही नहीं सकता, उस रेंज में भी नहीं जा सकता. एंड अगर ऐसी सिनारियोज़ में फायर फाइटर्स के पास एक ऐसा छोटा रोबोट हो जिसको वो అగో గదన్నట అసలు ముచ్చట. ఇక అన్న ఆలోచన ఏంటంటే, అగో ఎంత చిన్న గల్లి అయినా ఇరికి ఇరికి ఇండ్లైనా ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా అవో గన్లకు ఈ రోబోట్ పోతుందట, గట్లనే మాటలను అర్పుతుందట. ఇంకా దీనికి చాలా పైసలు పెట్టాలట, పెద్దగా తయారు చేయాలట. ఇక అది ముందే ముచ్చట కానీ ఇక ఇప్పటి ఆలోచన అయితే ఒక గద అన్నట్టు. అరే వా అన్న మంచి ఆలోచన చేస్తున్నావే, చెయ్యి గిసొంటి చేస్తే చాలా పబ్లిక్ అక్కడికి వస్తాయని చెప్పేసి అంటున్నారు ముచ్చటైన నెటిజన్లు. ఇక మీరేమంటారు ఈ కామెంట్లో రాయండి.
జరింతసేపు ఆగుండ్రి, నేను ఇప్పుడు వార్త చెప్తా. ఏందంటే పట్నం గురించి. హగో మళ్ళేమైందిరో పట్నంకి అని పరేషాన్ కాకుండ్రి, జర ఓపరి ఆలోచన చేయుండ్రి. ఇప్పుడు పట్నంలో రోడ్లు ఎట్లున్నాయంటే రోడ్డు మీదకి ఎక్కిన బండి టైరు మళ్ళా కిందికి దిగాలంటే మస్తు టైం పడుతుంది. అయితే ఇక్కడ ఇంకో ముచ్చట ఉన్నది, అదేందో జల్దీ తినేసేయండ్రి. అగో మళ్ళేమైందిరో పట్నంకి అని పరేషాన్ కాకుండ్రి, జర ఓ పరి ఆలోచన చేయుండ్రి. ఇప్పుడు పట్నంలో రోడ్లు ఎట్లున్నాయంటే రోడ్డు మీదకి ఎక్కిన బండి టైరు మళ్ళా కిందికి దిగాలంటే మస్తు టైం పడుతుంది. వార్త ఇంకా సమజ్ కాలేదు కదా, అయితే ఈ ముచ్చటినుండ్రి. ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే హే ఏమని చెప్పం, ఎంతని చెప్పం, ఎట్లని చెప్పం, పట్నంలో రోడ్ల మీద ఎన్ని గుంతలు ఉన్నాయని చెప్పం. ఇక ఉత్తప్పుడు ముచ్చట పక్కన పెడితే పట్నంలో ఇంత వాన జల్లు పడ్డదంటే ఖతం, ఇక రోడ్డు మీద ఎక్కడ గుంతలున్నాయో ఎక్కడ రోడ్డు ఉన్నదో అని ఆలోచన చేసుకుంటా భయంతో బండ్లు నడపాల్సి వస్తుంది. హే ఎక్కడ చూసినా గవే గుంతలు, ఆగమాగమున్న రోడ్లు, మంచి చెడు మాట్లాడు లేదు, మంచిగా లేని రోడ్ల గురించి మందలిచ్చుడు లేదు. మరి ఈ ముచ్చటంతా మేమంటలేము, పబ్లిక్ అంటారు, గట్టనే పక్క పార్టీ లీడర్లు అంటారు. కానీ ఉన్న వాస్తవమే కదా అన్నది అని ఇంకా కొంతమంది అంటారు. ఇక్కడ ఇంకో ముచ్చట ఏందంటే ఇప్పుడు మన దగ్గర గిట్ల రోడ్ల మీద గుంతలున్నాయని చెప్పి అటో ఇటో ఆలోచన చేసి జిహెచ్ఎంసీ వాళ్ళు ఓ 18 కోట్లు ప్రైవేట్ వాళ్ళ చేతులు పెట్టి మంచి చెడు చూసి మరమ్మతులు చేయమని చెప్తే అగో మనోళ్ళు గొంత పని చేసినాక అచ్చంక ఆయన చేతులు ఎత్తేసిండ్రంట. అటు ఇటు పోయి ఇప్పుడు నడుమ పబ్లిక్ మస్తు గోసలు పడుతుండ్రంట. గట్లున్నది మన తాన లీడర్ల పని తీరని పబ్లిక్ మస్తు గరమైండ్రు. ఇక పబ్లిక్ గిట్లనంగానే సర్కారు న్యాయం చేస్తామని హామీలిచ్చుడు, అయితే ఇంకా ఇచ్చిన హామీల ముచ్చట ఏమైందని అడిగితే అవసరం లేని ముచ్చట అన్నట్టుగా సప్పుడు చేయకుండా ఉంటుర్రంట మన తాన నాయకులు. ఇక ఇవన్నీ కాదు గాని ఇంజనీరింగ్ సార్ని అడిగితే సర్కారు నుండి మాకు నిధులు రాలేదని ఇంకో మాట చెప్పుడు. ఇగో గిట్ల మన సర్కారు పనితీరని ప్రజలు గరం అవుతారు. జరి ఇప్పటికైనా పట్టించుకొని మంచి చెడు చేయండి అని అడుగుతాండ్రు. ఇప్పుడు పట్నంలో అక్కడక్కడ ఉన్న రోడ్ల మీద ఉన్న గుంతల ముచ్చట పక్కన పెడితే తెల్లారి లేస్తే లక్షల మందికి పట్నం ఎమ్మటే మస్తు మంది వస్తుంటారు పోతుంటారు. ఇటు రోడ్లు మంచిగా లేక యాక్సిడెంట్లు అవ్వుడు, అటు గుంతల పాపాన బండ్లు ఖరాబ్ అవ్వుడు, అగో గిట్లున్నదని మస్తు బాధపడుతుండ్రు మన పట్నం వాసులు. ఇగో పరి ఈ ముచ్చట మీద సర్కారు ఆలోచన చేయాల్సిందని అంటారు పెద్ద పెద్ద సార్లు. ఇప్పుడు రాజకీయ ముచ్చట ఏందో చూసొద్దాం. నాకు తెలిసి ఈ వార్త ఇప్పుడు చెప్పేదైతే కాదు కానీ ఇప్పుడు చెప్పవలసిందే. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణలో ఒక 4 రోజుల సంధి ఇప్పుడు గిదే ముచ్చట నడుస్తుంది. గదేంటంటే గృహలక్ష్మి. ఈ పేరు యాన్నో ఇన్నట్టు అని సోచాయిస్తున్నారులే. ఇప్పుడు గిదే ముచ్చట మీద మస్తు పంచాయతీలు అవుతున్నాయి. అగో ప్రజలకు గృహలక్ష్మి ఇస్తే పంచాయతీ ఎందుకు అవుతుందని ఆలోచన చేస్తున్నారులే. ఆలస్యం చేయకుండా ఈ వార్త చూడుర్రి. ఇప్పుడు మన తెలంగాణలో 4 రోజుల సంధికి గృహలక్ష్మి అనే పేరు మొత్తం మోగిపోతుందనే చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా గదే పథకం గురించి మాట్లాడు. ఇక గటు మీ సేవలో చూసుకున్నా, ఇటు నెట్ షాపులో చూసుకున్నా, గటు తహసీల్దార్ ఆఫీసులో చూసుకున్నా ఎక్కడ చూసినా పొట్టు జనం. ఇక ఎందుకంటారు అగో పెద్ద సార్లు ఏమో ఇక 3 రోజుల గడువు ఇచ్చి ఇక 3 లక్షల పథకంకి అప్లికేషన్ పెట్టుకోమని చెప్పిండ్రు. ఇక మళ్ళీ గల సర్టిఫికెట్లు ఏమైనా తక్కువ ఉన్నాయి. అటు చూసుకుంటే ఆహార భద్రత కార్డు, ఆ కులం సర్టిఫికెట్, ఇంటి పేరు, ఆ పేరు, అడ్రస్, పూర్తి చిరునామా, ఇంటి ముందర స్థలం ఎంతున్నది ఏం కథ. ఇక సర్టిఫికెట్లు అన్ని కలిపి దరఖాస్తు ఇస్తేనే కథంగా 3 లక్షల పథకం వస్తుందంట. అగోగా 3 లక్షలు కూడా మళ్ళీ ఒకసారి రావంట. అప్పుడో లక్ష వస్తాయట. ఇక మొన్న 3 రోజుల దాకా అసలు ఈ పథకం వస్తుందా రాదా అని పబ్లిక్ మస్తు టెన్షన్ పడుతుంటే ఇక ఇవాళ మాత్రం ప్రశాంత్ రెడ్డి సార్ ఒక ముచ్చట చెప్పేసిండు. మీరు ఎవరు పరిశాన్ అవసరం లేదు, ఈ గృహలక్ష్మి పథకం అనేది ఎప్పటికి నడుస్తూనే ఉంటది. కాకపోతే ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకు జర ముందుగా వస్తాయి, ఇక తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళకు జర నిమ్మలంగా వస్తుంది. పథకం అనేది ఎప్పటికి పోదని సార్ చెప్తున్నాడు. కానీ హో గిట్లా ఇచ్చుడేందుకు మళ్ళీ గిట్లా ఆగమాగం చేసుడేందుకు సారు? ఏమన్నా ఇస్తే ఒక 4 రోజుల ముందే ఇవ్వాలా, లేకపోతే 4 రోజుల తర్వాత ఇవ్వాలి. జర 4 రోజులైనా గడువు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఉన్న పలంగా సర్టిఫికేట్ లాంటి 7 వస్తాయి సార్ అని చెప్పేసి పబ్లిక్ మస్తు గరం అవుతున్నారు ఇదే ముచ్చట మీద. గృహలక్ష్మి పథకంలో పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి దరఖాస్తు పెట్టుకోమని చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎంఆర్ఓ ముందు 5 రోజులు పెట్టి పేదలు ఆర్థిక ఎనబడి కూలిపోకుండా నానిపోకుండా కుటుంబాలు భారమైనా వచ్చి తీపిస్తూ ఉంటే నిన్న ఎంఆర్ఓ దృష్టి తీసుకుంటే 6 కౌంటర్లు పెట్టడం జరిగింది. 6 కౌంటర్లు పెట్టే ఒత్తిడి జరుగుతుంది. ఈ గృహలక్ష్మి పథకంలో ఇల్లు రావడం అక్కడ నుంచి కానీ ముందు దరఖాస్తు పెట్టడానికి పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు.
సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేశాం. దీని గృహలక్ష్మి పథకంలో దరఖాస్తు పెట్టుకున్నాం, డేట్ పొడిగించమని. ఈ డేట్ రేపు కట్అవుట్ డేట్ అన్నారు. రేపు కట్అవుట్ డేట్ కాకుండా ఈ నెల దాకా ఈ పథకాన్ని దరఖాస్తులు పెట్టుకోవడానికి పొడిగించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. ఇంకా వస్తున్నారు, ఇవాళ తిరణాలు ఉంటది. అమ్మారాజు ఏర్పాటు లేవు, అదే మంచినీళ్ళు లేవు, అదే వాళ్ళు తాగడానికి మంచినీళ్ళు, ఉండడానికి కూర్చోడానికి బల్లాలు లేవు, అదే టెంటులు. చాలా పేదలు ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు రాకపోగా ముందు ఈ ఇబ్బంది పడలేక చాలా మంది నిరాశలు అయ్యి కూర్చుంటారు. మహిళలు వస్తున్నారు, మహిళలు పిల్లలు చిన్నపిల్లలతో వస్తున్నారు, చిన్నపిల్లలు పట్టుకునే వాళ్ళు లేరు. అందుకని ఎమ్మటే తహసీల్దార్ గారు ఎమ్మటే చొరవ తీసుకొని ఇక అంటనొద్దు. కానీ ఇప్పుడు సర్కారు ఇచ్చే 3 లక్షల ముచ్చట కూడా ఏ తిరుగున్నదంటే అగో ఈ 3 లక్షలు అనేటి ఈ ఇండ్లు కట్టే కాడ బేస్మెంట్ కూడా సరిపోవంట. ఇగో ఇప్పుడు సర్కారు ఇచ్చే 3 లక్షల ముచ్చట ఎట్లున్నదంటే అగో సర్కారు ఇచ్చే 3 లక్షలు మన ఇంటి బేస్మెంట్ కూడా సరిపోవట. అగో మన చేతులారా మన కష్టం మన చేతులతో మనం పని చేసుకొని మన ఇల్లు కట్టుకోవాలి. కానీ ఈ సర్కారు ఇచ్చే 3 లక్షలకు ఈ ముప్పు తిప్పలు పడేందని చెప్పేసి పబ్లిక్ మస్తు గోసలు పడుతున్నారు, గాయంత గరం అవుతున్నారు. ఇక మొన్నటిదాకా తెలంగాణలో అదొచ్చింది ఇదొచ్చింది అని అధికారంలో ఉన్న లీడర్లు చెప్పుడే గాని అస్సలు ముచ్చట ఏందనేది ఇగో ఈ వీడియో చూసినాక సమజైంది. ఇవాళ కూడా కొన్ని వీడియోలు పట్టుకొచ్చినాం, మళ్ళీ వీడియో అనగానే బయట ఎక్కడో వైరల్ అయ్యేదని అనుకునేరు. ఇది మేం పట్టుకొచ్చిన వీడియోనే. సర్కార్కి సవాల్ అయితే కాదు కానీ సర్కార్ అయితే ఆలోచన చేయాలి. ఓనా నమస్తేనా, అంత నిమ్మలేనానే? ఏం సంగతి, ఏం కదా, ఏం పేరు? మలేష్. మలేషా? ఏ ఊరు? కుమారుడం. కుమారుగూడమా? ఏ మండలం కిందకి వస్తుంది? కొత్తూరు. కొత్తూరా? మరి ఇప్పుడు మన ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? అంజయ్ యాదవ్. అంజయ్ యాదవ్. మరి ఏమైనా అభివృద్ధి పనులు చేసిండా? ఏం చేస్తారు, ఈ రోడే అయితే లేదు, అన్నీ చేస్తారు. కానీ ఇంకా ఈ రోడ్లు అవన్నీ చాలా ఉన్నాయి కదా, డ్రైనేజీలు ఊర్లలో అన్ని రోడ్లు అవన్నీ బాగాలేవు. ఎన్నోసార్లు చెప్పారు, ఆయన కూడా చేస్తారు. ఇప్పుడు మరి ఏమన్నా దళిత బంధు రైతు బంధు అట్లా ఏమన్నా వచ్చినా? అన్నీ వస్తాయి. ఏమన్నా పింఛన్ మన ఇది డబల్ బెడ్రూమ్ వచ్చిందా? డబల్ బెడ్రూమ్ రాలే. అట్లా చెప్పారు కానీ వస్తాయని చెప్పారు కానీ రాలే డబల్ బెడ్రూమ్ అయితే. మరి ఇప్పుడు మన సార్ ఇక్కడ ఓడినట్ట గెలిచినట్ట ఇప్పుడు అంటే ఇన్నేళ్ళ పరిపాలన మరి ఇప్పటివరకు అయితే ఓకే బాగానే ఉన్నారు. ఇప్పుడు ఈ సమస్య ఈ 5 years మాత్రం అంతంతనే ఉన్నారు. ఏమంత పని చేయలే అంటారు. మరి ఇప్పుడు మన అంజయ్ సార్కి ఎన్ని మార్కులు ఇద్దామంటావు? 10కి 50-50 ఉంటాడు. 50-50 కొన్ని చేసిండు కొన్ని చేయలేదు అని చెప్పలేం కానీ కొన్ని చేసిండు కొన్ని చేయలేదు. మరి ఇప్పుడు ఎవరికి ఎత్తావు ఓటు మరి వచ్చే ఎలక్షన్? ఎవరికంటే మంచి నాయకులు రావాలి, కొద్దిగా అందరినీ అర్థం చేసుకోవాలి. జాబ్ లేని వాళ్ళు చాలా మంది ఊళ్ళల్లో ఉన్నారు, వాళ్ళందరికీ మంచి ఇది చేయాలి. ఖాళీగా ఉంటే ఇట్లా వాళ్ళకి ఒక మంచి ఉపాధి, మంచి కంపెనీలు కానీ మంచి జాబ్లు అవి అరేంజ్ చేస్తే అలాంటి గవర్నమెంట్ చూసుకుంటారు. ఏం పెట్టినా ఏడు పత్తి పెట్టినా పత్తి పెట్టినావా? పత్తి పెట్టిన 7 సార్లు కలుపులు అయినాయి. 2 సార్లు కలుపులేనా? మరి మన వడవాడదాలు ఏమైనా కాలేనా? మరి చాలా ఇగో మొత్తం ఇవన్నీ పోయినాయి. కొన్ని చెట్లన్నీ మునిగిపోతున్నాయి, ఎండిపోతున్నాయి. నీరు బట్టి అన్ని ఇదవుతున్నాయి. ఉరప అయితే బాగా ఏంటంటే పడుతున్నాం, కంటిన్యూ పడుతుంది, పడకపోతేనే ఇక మన ప్రభుత్వాలు సర్కార్ ఏమన్నా న్యాయం చేస్తాను పట్టించుకోరు, ఎవరు రారు. అంతే ఎవరిది వాళ్ళే. ఎట్లు ఛాన్స్ నిలబడే పోదాం అది ఎప్పుడు పోదాం మళ్ళీ అవేమని అనుకోగల మళ్ళీ మనల్ని మంచిగా కదా చిన్న మొత్తానికి అయితే ఇక మంచిగానే ఉన్నా అంటావు. కాకపోతే సర్కారుగా న్యాయం చేయాలి మరి, అంతేనా? రైతు బంధు పైసలు వస్తానే. దళిత బంధు ఏమైనా వచ్చిందా? మరి డబల్ బెడ్రూమ్ ఒకటి లేదు కానీ ఇవన్నీ వచ్చినాయి. అన్ని వచ్చినాయా? మరి ఇప్పుడు మీకు పింఛన్ ఏమైనా వస్తానా? పెన్షన్ వస్తుంది. పింఛన్ వస్తుందా? ఇక మరి ఇంకా ఇప్పుడు మన ఊళ్ళో సర్కారు బాడీ ఉన్నదా? సర్కారు చిన్న బుడ్డ పొలాలంతా సర్కారు బాలే పోతాలా ప్రైవేట్ బాలే పోతాలా? ఇళ్ళకే పోతురు చాలా మంది పిల్లలు, మొత్తం గవర్నమెంట్ పోతురు, భోజనం పెడుతురు. వాళ్ళే మంచిగా చూసుకుంటారు, మళ్ళీ కడుపు తోటి ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నారు. అన్ని తీరులో సౌలతులు ఉన్నాయి. అంజయ్ యాదవ్ సార్ ఉన్నాడు కదా, మరి అంజయ్ యాదవ్ సారు ఇప్పుడు 2 సార్లు గెలిచాడు. ఇప్పుడు సారు గెలిచినట్ట ఓడినట్ట అంటే ఇప్పుడు చేసిన పనులు అన్ని చూసుకుంటూ పోతే సారు పాసా పేలా? మరి మనం ఎప్పుడు అయితే ఇప్పుడు కేసీఆర్ గెలుస్తాడు అంటున్నారు, గెలిస్తే ఆయన కూడా గెలుస్తాడు. ఇక పెద్ద సార్ గెలిస్తే చిన్న సార్ గెలిచినట్టే అంటావు, అంతే కదా? సార్ అయితే మంచిగా చేసాడు. ఇప్పుడు సార్ చేసిన అభివృద్ధి పనులకు మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? 10 మార్కులకు ఎన్ని ఇస్తారు? అంటే 10 మార్కులకి 10 మార్కులకు అంటే ఇప్పుడు 5 పనులు చేస్తే 5 మార్కులు, 6 పనులు చేస్తే 6, 10 పనులు 10 చేసిండే 10కి 10. ఇప్పుడు 10 ఇట్లా అంటే 6 మార్కులు వస్తాయి అనుకో. ఇంకా 4 ఎటు పోయినాయి?
మళ్ళీ 10 మార్కులు వస్తాయి మరి ఇక ఇప్పుడు ఒక్కటి అదొక్కటే రాలేదు కానీ ఆ. అన్ని వస్తున్నాయి ఇక. అన్ని వస్తానే కదా ఇక ఆడోటి రాలే ఆ, రాలేదు ఇక అన్ని తీర్లు అయితే ఇక అన్ని వచ్చినాయి. అంటే ఇక మొత్తం ఇయర్గా ఎవరే కానీ ఆ. ఏదన్నా ఒకటి తక్కువనే ఉంటుంది. మరి ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడ్డప్పుడు వాళ్ళకు అంటే ఇప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటాను ఓటు మరి ఇంకెవరు కేసీఆర్కి కేసీఆర్కినా అంటే ఇప్పుడు కేసీఆర్ అంటే పెద్ద సార్ ఇప్పుడు ఇక్కడ చిన్న సార్కి ఎవరికి ఎత్తారు మన అంజయ్ సార్కి ఎత్తారు ఇంకేమైనా చేతి గుర్తు పార్టీ ఏమైనా? సార్ చేస్తున్నాడు మరి ఉమ్, మంచిగానే ఆయన. ఉమ్. ఆ, చేతి గుర్తు పార్టీకి ఇట్లా ఏమైనా ఎత్తారా అదేమో అనుకుంటలేము అవేం లేదు. ఆ. అన్ని రోజులు ఉంటాయి అవి ఏం చేసినాయి అని ఇప్పుడు అంతేనా ఇప్పుడు చేయనీకి వేస్ట్ అవి. ఇప్పుడు బీఆర్ఎస్ కి ఎత్తారు అయితే ఆ, మరి ఇప్పుడు అంజయ్ సార్కి ఎత్తారు ఓటు ఆ, అంజేసరికి అంత మంచిగా కదా ఇక ఆ. రైట్ నిమ్మలంగా ఉన్నట్టు నువ్వు ఏం సాగతి ఏం కదా ఏం కథ చెప్పున్నాయి శాత కాకుండా ఆయన కూర్చున్నాం ఉమ్, ఆ? ఉమ్. ఎవరు ఇక శాత అయితే కొడుకులు ఎవడు పెడతాడు ఎవడు అంత దూరం కొడుతున్నారు అవు. ఇక మేము ఏం చేసాం చాలా రంజి మీద ఉన్నట్టున్నావే అవు సరే మరి ఇప్పుడు ఏంది ఇప్పుడు మనం ఏ ఊరు నర్సాపగూడెం ఏ మండలం కిందకి వస్తుంది ఇదేం నది అమ్మాలకు వస్తుంది నందిగామ మండల మరి ఇక్కడ మన ఎమ్మెల్యే ఎవరు అంజయ్య యాదవ్ అంజయ్య సంజయ్ యాదవ్ మరి ఏంది ఇప్పుడు 2 సార్లు గెలిపించలు మరి ఏమైనా అభివృద్ధి పనులు అయినాయా అల్లుడి పనులు అంటే ఏం పనులు అయినా ఏం పనులు కాలేదు ఇంకా ఉమ్, ఆ, ఏడుగానే ఉన్నాయి ఉమ్. ఆ, మరి- ఇప్పుడు ఇంకా నందిగామకు ఒక రోడ్డు పడుతుంది ఇప్పుడు ఉమ్, ఆ? ఇప్పుడు ఇప్పుడు 5 ఏళ్ళ 10 ఏళ్ళ ఈ ఒక సీసీ రోడ్డు పోసిండ్రు ఉమ్, ఆ? ఇక అంతే నడుస్తున్నది ఉమ్. ఆ. మరి ఇప్పుడు నీకు మరి ఇప్పుడు అన్ని దళిత బంధు రైతు బంధు ఏమైనా వచ్చినాయా మాకు ఎక్కడ పోయి ఇంత పింఛన్లు పడుతున్నాయి ఉమ్. ఏంది ఈ రైతు బంధు పడుతున్నాయి మరి ఇక పింఛన్ కాడ కూడా అటు ఇటు అయితేనే అంటే నీ దగ్గర ఏమైనా అయితేనా మీ దగ్గర అట్లా ఏం కాలేదు అట్లా ఏం కాలేదు. పింఛన్ బరాబర్ వస్తుందా పెన్షన్ బరాబర్ వస్తున్నది మాకు ఉమ్. ఇప్పుడు ఏంది రుణమాఫీ చేస్తున్నారు రుణమాఫీ లేనే లేదు ఉమ్. ఆడ మేము 90,000 చేసుకుంటే 2 లక్షలు అయిపోయినాయి కాదు ఇప్పుడు మరి మిత్తి పెరుగుతాండే అసలు పెరుగుతాండే మరి ఎట్లా రుణమాఫీ చేయకపోతే ఎట్లా మరి మరి అడిగితే మేము ఎవరిని అడుగుదాము ఉమ్. ఎవరిని అడగాలి మేము అడిగితే సపోర్ట్ లేదు తప్పు లేదు బ్యాంకు వాళ్ళు ఏమంటున్నారు అంటే అయ్యా గిన్నె అయినాయి నువ్వు ₹1,00,000 2 లక్షలు అయినాయి అంటున్నారు ఉమ్. ఆడ ఆడ అట్టే కుప్ప అవుతున్నాయి మరి బ్యాంకు వాళ్ళు ఇంటి ముందర కొత్తాలనే మరి రా మరి ఊకుంటారు ఇచ్చిన ఎవరు ఊకుంటారు ఎవరు ఊకోరు మనల్ని కోసం ఇప్పుడు వీళ్ళు చెప్పుకోమలో ఆశ కిలబడ్డారు ఉమ్. మరి రేపు వచ్చేది తెలియదు ఎల్లుండి వచ్చేది తెలియదు కబ్జా భూమి మీద కబ్జా పెట్టేది తెలియదు మనం డబల్ బెడ్రూమ్ ఏమైనా వచ్చిందా మరి మాకు సర్కారు లేదు ఇంట్లో? నాయన ఆ? లేదు అస్సలు పోతే బెడ్రూమ్ లేదు మాకు ఇంత గంటడు ఒక ప్లాట్ భూమి లేదు మాకు భూమి లేదు సరేనా మా ఇప్పుడు సొంత మిల్లే ఉన్నాయి మాకు సరే ఇప్పుడు మన అంజయ్ సార్ 2 సార్లు గెలిపించారు కదా ఆ. మరి ఇప్పుడు సారు అంటే ఇప్పుడు మీకు న్యాయం చేసిండా అంటే ఇప్పుడు మీకు న్యాయం చేసినట్టేనా న్యాయం అంటే మేము ఎట్లా చెప్పాలి ఆయనట్టున్నాడు చేతి నువ్వు ఇయ్యి నేను ఇయ్యి అంటే ఏదో దిక్కు వేసినారు మా పిల్లలు ఉన్నారు వేసినాం ఉమ్. మరి ఇప్పుడు ఏమొస్తుందో తెలియదు మా పిల్లలు ఏ విధంగా మాట్లాడుతారో తెలియదు అది ఆ. రేపు వచ్చే పొజిషన్ మాకు తెలియదు ఆ? మరి ఇప్పుడు సారు అంటే ఇప్పుడు మరి 10 ఏళ్ళ సార్ ఇప్పుడు మన దగ్గర గెలిచినట్టు అంటే మన మనసులు కానీ లేకపోతే మన పనులు చేసిన కాడికి గెలిచినట్ట ఓడినట్ట ఇప్పుడైతే గెలిచిండు ఇప్పుడు ముచ్చటైతే చెప్పలేము మనం ఆ. ఇంతవరకు దాకా మేము మా పిల్లలు ఉన్నారు వాళ్ళు అంటే తిరిగినారు వాళ్ళ మాటల మీద మేము వేసినాము ఉమ్. ఇక పనులకు ఇవే పనులు ఉన్నాయి ఇక మాకైతే ఆ రుణమాఫీ లేదు అవు. ఆ? జీతాలు పెన్షన్లు వస్తున్నాయి ఆ. ఆ? ఇక మాకు రైతు బంధు వస్తున్నారు అవి 2 వస్తున్నాయి ఆ 2 మంచిగా వస్తున్నాయి మంచిగానే కానీ వస్తున్నాయి అసలు రుణమాఫీ కాలే కాలే ఉమ్. కాలే అసలు కాలేదు ఇప్పుడు మరి సారు ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో మరి ఎవరికి వేద్దాం అనుకుంటారు కారు గుర్తా చేతి గుర్తా అంటే మా పిల్లలు ఏం మాట్లాడుతారో మీకు తెలియదు ఉమ్. ఇప్పుడు నీలేక ఉమ్. అంత పెద్దగా అయినరు అవు. నాయన ఇవాళ ఈ పక్క మేము పోతున్నాం ఈ పక్క ఇవ్వాలంటే చేస్తాం అది ఉమ్. అంతే ఉమ్. ఆ, ఇక కొడుకులు జర తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది న్యాయం అనుకుని ఎత్తావు అంతే కదా మరిగా ఆ. మనం బయట తిరుగుతలేము అవు. మనకు తెలియదు ఆ. పిల్లలు తిరుగుతున్నారు నాయన ఈ పక్క పోదామంటే ఆ పక్క వేస్తాం అది. మరి ఇప్పుడు అంజయ్ యాదవ్ సార్కి మొత్తానికి ఎన్ని మార్కులు ఎత్తావు 10 మార్కులకు ఈ 10 మార్కులు అంటే నేను రేపు చేతి పట్టినాక ఎన్ని మార్కులు చేసేది నాకు తెలియదు అది పిల్లలు ఏ విధంగా చెప్తే ఆ విధంగా పోతాం అంతే అంతే. అంతే ఆ. ఆయన ఇప్పుడు అన్యాయం అంటే మేము చెప్తలేము న్యాయం అంటే చెప్తలేము అంతే మనం నడుస్తున్నది ఇప్పుడు మొత్తానికి అంజయ్ సార్ కొన్ని చేసిండు కొన్ని చేయలే అంటారు అంతే అంతేనా రోడ్డు పోస్తున్నాడు ఇప్పుడు ఉమ్. ఇక కొన్ని వేసిండు ఊళ్ళలోకి వెళ్ళి కొన్ని వేసిండు కొన్ని ఉన్నాయి ఉమ్. ఆ పనులు అయితలేవు ఉమ్. మరి ఎప్పుడు చేస్తారో ఏం సంగతో తెలియదు అది కొన్ని వేసిండు కొన్ని చేసిండు వేసిండు అక్కడ మీద పక్క పడ్డాయి ఉమ్. ఇక్కడ ఒక బస్సు ఒక 5-6 రోడ్లు లేవు ఉమ్. ఒక నందిగామ కొయ్య రోడ్డు వేస్తున్నారు ఉమ్. ఇక అంత పనులు చేస్తున్నారు ఇక మనం ఇప్పుడు ఏం మాట్లాడుతుందో ఆయన అంతకంటే ఎక్కువ
సరే చూద్దాం ఇక ముందరికి ఎట్లుండో చూద్దాం ఇక ముందరికి అంతే కదా మరి ఇక. ఆ. సరే ఇక పోయేస్తానే మరి ఇక. మంచిది పోయిరా, పోయిరా. సరే నిమ్మలంగా కూసారి ఆ. పోయేస్తాను. మొన్నటిదాకానేమో వానలతోని తిప్పలు పడితే ఇప్పుడు గదేందో కండ్ల కలకనే వ్యాధి ఆగమాగం చేస్తుంది ప్రజల్ని. ఎందుకైనా మంచిది అందరూ జనంత భద్రంగా ఉంటురి. ఇక ఇవాళనైతే వార్తలు వచ్చినాయి. రేపటి వార్తలలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉంటుండ్రి మన అమ్మ న్యూస్. నమస్తే.